Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయుని షోడశ అవతారములు. 7వ అవతారము శ్రీ సిద్ధిరాజు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధిరాజాయ సిద్ధాయ మంత్రదాత్రేయ నమో నమః. లీలా విశ్వంభరుడు గుప్తముగా సంచరిస్తూ ఒకసారి బదరికావనమునకు వేంచేశారు. అచ్చట కోరికలు కోపము తగ్గని సిద్ధులు పొందిన కొందరు సిద్ధులు ఆ వనములో ఉన్నారు. ఈ సిద్ధుల శక్తిని గమనించుటకు దత్తాత్రేయుడు వారి వెనక వచ్చి కూర్చుండి వారి వాదులాటలను తగువులను గమనించుచుండెను. ఆ సిద్ధులు దత్తుని తేజస్సును చూసి చకితులై అనేక ప్రశ్నలను దత్త భగవానుని అడిగారు. నాకు బోధించువారు కానీ గురువులు కానీ లేరనియు, నాకు కర్మలతో పని లేదనియు, పరమానందమే నా మార్గమని వారికి చెప్పారు. అంతలో ఆకాశ మార్గమున ఆకాశగమనము చేయుచున్న వసు రుద్ర ఆదిత్యాది దేవతలు ఈ వనము వద్దకు రాగానే ముందుకు వెళ్ళలేకపోయి క్రిందకి దిగారు. అచ్చట ఉన్న సిద్ధులు వారందరూ క్రిందకు దిగుటకు తమ తమ సిద్ధులే కారణమని చెప్పుకోసాగారు. దత్తప్రభువు వసురుద్ర ఆదిత్యాది దేవతలను పైకి పంపుటకు ప్రయత్నం చేయమని సిద్ధులతో చెప్పారు. సిద్ధులు ఒక్కొక్కరే వారి వారి శక్తులతో ప్రయత్నించి విఫలురయ్యారు. దత్తస్వామి వసురుద్ర ఆదిత్యాది దేవతలను పైకి వెళ్ళుటకు అనుజ్ఞ ఇవ్వగానే వారు పైకి వెళ్ళారు. ఇది చూసి సిద్ధులు లజ్జితులై దత్తప్రభు పాదములను ఆశ్రయించి వారిని శరణు పొందారు. ప్రభు, మీ యోగసిద్ధిని మాకు ప్రసాదించండి అని ప్రభువుని అర్థించారు. దత్తస్వామి వారికి మంత్రం ఉపదేశించి తన యోగసిద్ధిని ఇచ్చి మాఘమాస పూర్ణిమ గురువారం మఖా నక్షత్రం ఉదయం శ్రీ సిద్ధిరాజుగా దర్శనమిచ్చారు. వారు ధ్యానించి మోక్షాన్ని పొందారు. పూజ, చరిత్ర పఠనం, ప్రసాదము. శ్రీ సిద్ధిరాజును ధ్యానించిన మోక్షము కలుగును. 8వ అవతారము శ్రీ జ్ఞానసాగరుడు. సర్వత్ర జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. దత్తాత్రేయ స్వామి సిద్ధులున్న ప్రదేశమునకు వెళ్ళి అచ్చట ఉన్నవారి కంటే ఎత్తున కూర్చున్నారు. సిద్ధులు వారిని పడగొట్టడానికి ప్రయత్నించి విఫలురయ్యారు. నేను అన్నిటికీ ఆధారభూతుడునై ఉన్నాను, శాశ్వతుడను, సర్వవ్యాపిని. నన్ను మీరు కదల్పజాలరు. సర్వమును చెల్లింపజేయగల నన్ను ఆకాశము వాయువు చెల్లింపజేయజాలవు. నాయందు అచంచల భక్తి విశ్వాసములతో నా నామమంత్రమును జపించి జ్ఞాన సాధన చేయమని దత్తప్రభువు ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారము పునర్వసు నక్షత్రము సూర్యోదయ కాలములో జ్ఞానసాగరుడుగా దర్శనమిచ్చి బోధించారు. యథోక్త పూజ. 9వ అవతారము శ్రీ విశ్వంభరావతారము. విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రియాయతే నమః. సిద్ధుల సాధనను పరిశీలించుటకు వికృత రూపి అయిన అవధూతగా దత్తప్రభువు వారి మధ్యకు వచ్చారు. సిద్ధులలో కొందరు ధ్యానములోను, కొందరు కలహాదులతోనూ, మరికొందరు కోపముతోనూ, ఇంకొందరు చంచలులుగా, దురహంకారులుగా, ఆశామోహులుగా ఉండుట దత్తప్రభువు చూసి వారిపై కరుణించి వారి చిత్తములను ఆకర్షించగానే వారందరి మనస్సులు ఆత్మాభిముఖమై యోగము చేయడం ప్రారంభించారు. దత్తప్రభువు తన ఆకర్షణను వారి నుండి సడలించారు. వెంటనే వారికి యోగముపై శ్రద్ధ పోయింది. వారందరూ దత్తప్రభువును యోగము సిద్ధించుటకు మార్గము చూపుమని వేడుకున్నారు. మంత్రజపము చేయుట వలన యోగము సిద్ధించును. ఎల్లప్పుడూ నన్ను ధ్యానించు వారికి యోగము సిద్ధించి మోక్షప్రాప్తి కలుగునని తన విశ్వంభరావతారమును చైత్ర పూర్ణిమ మంగళవారము చిత్రా నక్షత్రము సూర్యాస్తమయ సమయమున సిద్ధులకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. షోడశోపచార పూజ, గోపూజ, అర్ఘ్యము, గోదానము. 10వ అవతారము శ్రీ అవధూత. మాయాముక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే
శుద్ధ బుద్ధ్యాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. దత్తస్వామి భక్తులను పరీక్షింపదలిచారు. పసిడి ఛాయతో మిరుమిట్లు గొలుపుచున్న దేహకాంతితో కౌపీనమును ధరించి దండము భిక్షపాత్రలను చేతిలో ఉంచుకుని భిక్షు రూపములో శీలుడు అనే బ్రాహ్మణుని గృహానికి వారి ఇంట శ్రాద్ధము జరుగు రోజున దత్తుడు భిక్షకు వెళ్ళాడు. శ్రాద్ధ భక్తుల కొరకు వేయబడిన పీట మీద దత్తుడు కూర్చున్నాడు. వారి వెంట నల్లని కుక్కలున్నాయి. శీలుడు ఆ వచ్చిన భిక్షువు దత్తాత్రేయుడని గ్రహించి అర్ఘ్యపాద్యములను ఇచ్చాడు. శ్రాద్ధమునకు వండిన పదార్థములను సమర్పించి తాంబూలం ఇచ్చి తన పితరులను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించాడు. మిగిలిన శ్రాద్ధ భక్తులైన బ్రాహ్మణులు శీలుని దుర్భాషలాడి వెళ్ళిపోయారు. గ్రామములోని బ్రాహ్మణులకు తెలిసి వారందరూ శీలుని ఇంటికి వచ్చి పితృకర్మను భ్రష్టుపరిచావని దత్తును దూషించారు. వారి ప్రశ్నలకు దత్తస్వామి సమాధానం చెప్తూ, కర్మ బ్రాహ్మలు నాకు తెలియదు, ఆత్మ ఒక్కటే తెలుసు. నా కుక్కలకు కర్మ తెలుసును, అవి వేదములు పఠించగలవు అని దత్తప్రభు అనగానే వారి ప్రక్కన ఉన్న కుక్కలు వేదములు పఠించినవి. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అచ్చటి వారికి జ్ఞానమును బోధించి దత్తప్రభువు ఇంటి బయటకు వచ్చారు. అచ్చటకు వచ్చిన బ్రాహ్మణులందరూ వారు సాక్షాత్ దత్త భగవానులేనని గ్రహించి మమ్ము రక్షింపుమని ప్రార్థించారు. భిక్షువు కీకారణ్యమునకు పోయెను. బ్రాహ్మణులు ఆయనను అనుసరించారు. దత్తప్రభువు ఒక వృక్షమూలమున అవధూత రూపమున వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం మధ్యాహ్న సమయమున మౌన ముద్రలో కూర్చుని ఉండెను. పూజ, నివేదన, పెరుగు అన్నము. 11వ అవతారము శ్రీ మాయాముక్తావధూత. పరశురామునకు ఉపదేశమిచ్చిన రోజు. స్వమాయా గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మని సర్వత్ర జ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః. దత్తప్రభువు అరణ్యములో ఒక వృక్షమూలములోన ధ్యాన నిమగ్నుడై ఉండగా కొందరు బ్రాహ్మణులు వచ్చి వారిని దర్శించారు. ఆ బ్రాహ్మణులు అవధూతను చేర ప్రయత్నించగా దత్తుని చుట్టూగా గర్జించు వ్యాఘ్రములు, సర్పములు, భీకర మృగములు, మంటలు కనిపించాయి. అయినను బ్రాహ్మణులు కదలక అట్లే నిలిచి తమను విడువవలదని భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థించారు. దత్తప్రభువు ఒక సుందరిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆమెతో కలిసి పాడడం ప్రారంభించారు. మద్యమును సేవిస్తూ మాంసమును భక్షిస్తూ ఉన్నట్లుగా కూడా కనిపించింది. అయినను బ్రాహ్మణులు చెలించక స్వామిని ఆశ్రయించారు. విశ్వాసముతో నిలిచిన వారిని దత్తుడు అనుగ్రహించారు. ఈ ముక్తావధూత రూపమున కార్తవీర్యార్జునుని పరశురాముని అనుగ్రహించారు. ఈ రూపముననే దేవేంద్రుని అనుగ్రహించి లక్ష్మిని రాక్షసుల నెత్తికెక్కించి జంబాసురాది రాక్షసులను దేవేంద్రునిచే సంహరింపజేశారు. ఈ మాయా ముక్తావధూత జ్యేష్ఠశుద్ధ త్రయోదశి శుక్రవారం స్వాతి నక్షత్రం సూర్యోదయ కాలమున ఆవిర్భవించెను. పూజ, నివేదన తేనె. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.